సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎలాంటి రాత పరీక్షలతో పాటు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అనేది లేకుండా రైల్వే శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది గైస్. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చరికి 25,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్టయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో జాబ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి టోటల్గా మనకి 9 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఏ క్యాస్ట్ వరకు ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటిని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది గైస్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏ డిసిప్లిన్స్లలో మనకి ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి డీటెయిల్స్ను కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది గైస్. లైక్ మనకి జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అని చెప్పేసి ఈ విధంగా మనకి ప్రతి ఒక్క కేటగిరీతో పాటుగా ఓపెన్ కేటగిరీలో కూడా మనకి వేకెన్సీ అనేవి కేటాయించారు. కాబట్టి ఈ యొక్క విభాగంలో ఉన్నటువంటి పోస్టులకి మీరు ఏ క్యాస్ట్కి చెందిన వారైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఇండియా నేషనల్ సిటిజన్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేట్లయితే కనుక సో ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరమైతే లేదు గైస్. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఫ్రీగా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సో ఎటువంటి స్కిల్ టెస్ట్లు కానీ ఎటువంటి రిటర్న్ టెస్ట్లు అంటూ కూడా మనకి ఏమీ కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. కేవలం మనకి ఒకే ఒక ఇంటర్వ్యూ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. సో పోస్టుల వరకు ఏజ్ లిమిట్తో పాటు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, నెక్స్ట్ మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సో మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 40 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వైజ్గా కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఓబీసీ క్యాన్స్ వచ్చేసరికి 43 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాన్స్ వచ్చేసరికి 45 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సో అసిస్టెంట్ అయినటువంటి ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చరికి 25,000 రూపీస్ అనేది పే చేయడం జరుగుతుంది. ఈ యొక్క బేసిక్ పేతో పాటు చాలా రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 30,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి జేఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 25,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక అసిస్టెంట్ అయినటువంటి ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మరి ఏదైనా ఒక విభాగంలో జస్ట్ మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేస్తే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అనేది చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఇక్కడ మనకి జేఈ ఉద్యోగాలకు వచ్చేసరికి ఎవరైతే ఎలక్ట్రికల్, సివిల్ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో 3 ఇయర్స్ ఫుల్ టైం రెగ్యులర్ డిప్లొమా అనేది ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ సైట్ ఇంజనీర్ అనేటువంటి ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చేసరికి 33,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. సో ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే సివిల్, ఎలక్ట్రికల్, ఆర్కిటెక్ట్ అనేటువంటి ఈ యొక్క స్పెషలైజేషన్స్లో బీఏ ఆర్ బీటెక్ అనేది ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి యొక్క సీనియర్ అసోసియేట్ ఉద్యోగాలకు వచ్చేసరికి ఎవరైతే హెచ్ఆర్ విభాగంలో ఎంబీఏ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కానీ లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినా సరే ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఫైనాన్స్ విభాగంలో ఉన్నటువంటి సీనియర్ అసోసియేట్ ఉద్యోగాలకు వచ్చేసరికి ఎవరైతే సీఏ కానీ, సిఎంఏ కానీ,
ఫైనాన్స్ విభాగంలో ఎంబీఏ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి సో మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది మీరు ఏ స్పెషలైజేషన్లో కంప్లీట్ చేసినా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అంటూ కూడా మనకి ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్గా ప్రింట్అవుట్ అనేది తీసుకొని రైట్ సైడ్లో మీకు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది మీరు ఇక్కడ స్టిక్ చేసి నెక్స్ట్ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలి అనుకుంటున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ బ్లాక్ లెటర్లో మీ యొక్క ఫుల్ నేమ్తో పాటుగా మీ యొక్క ఫాదర్స్ నేము, మదర్స్ నేము, మీ యొక్క రిలీజన్తో పాటు మెచ్యూబుల్ స్టేటస్, మీ యొక్క జెండరు, నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్తో పాటుగా నేషనాలిటీ, మదర్ టంగ్తో పాటుగా మీ యొక్క ఏజ్కి సంబంధించిన డీటెయిల్స్, నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్తో పాటుగా మీ యొక్క డొమైసైల్ అనేది ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి రిలేటెడ్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క క్యాస్ట్తో పాటుగా మీకు ఏ లాంగ్వేజెస్ అనేవి చదవడం, మాట్లాడగలడం, రాయగలిగేటువంటి స్కిల్స్ అనేవి ఉంటాయో సో ఒక లాంగ్వేజెస్ అన్నింటినీ కూడా మీరు ఇక్కడ 1 by 1 అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా మీరు ఇక్కడ 1 by 1 అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో ప్రజెంట్ కానీ ప్రీవియస్గా కానీ మీకు ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే కనుక దానికి సంబంధించి రిలేటెడ్గా ఇక్కడ మీరు డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క కరస్పాండెన్స్ అడ్రస్తో పాటు పర్మనెంట్ అడ్రస్ అనేది కూడా ఇచ్చేసి మీ యొక్క పిన్ కోడ్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా ఇచ్చేసి నెక్స్ట్ మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్తో పాటు ఆధార్ కార్డ్ నెంబరు, పాస్పోర్ట్ నెంబర్ అనేది ఉంటే ఇవ్వండి, లేదంటే స్కిప్ అనేది చేసేయండి గైస్. సో ఈ విధంగా మీ యొక్క డీటెయిల్స్ అన్నింటినీ కూడా మీరు ఇక్కడ ఫిల్ చేసిన తర్వాత డిక్లరేషన్ దగ్గర మీ యొక్క డేట్తో పాటు మీ యొక్క ప్లేస్ అనేది కూడా ఇచ్చేసి రైట్ సైడ్లో ఇక్కడ మీరు సిగ్నేచర్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్స్, నెక్స్ట్ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నది ఉంటే కనుక దానికి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్స్, నెక్స్ట్ మీకు లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటుగా ఓబీసీ క్యాన్సర్స్కి నాన్ క్రిమినల్ సర్టిఫికేటు, సో ఏమైనా టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అనేవి ఉంటే కనుక సో దానికి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా పట్టుకొని నోటిఫికేషన్లో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అటెండ్ అనేది అవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏ పోస్ట్కి మనకి ఎప్పుడప్పుడు ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తారని చెప్పేసి ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. సీరియల్ నెంబర్ 1లో ఉన్నటువంటి పోస్ట్కి వచ్చేసరికి May 26న మనకి యొక్క పోస్ట్కి సంబంధించి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సీరియల్ నెంబర్ 2nd and 3rd పోస్ట్లోకి వచ్చేసరికి May 27న, 4th and 5thలో ఉన్నటువంటి పోస్ట్లోకి వచ్చేసరికి మనకి May 28న, 6th to 9th వరకు ఉన్నటువంటి ఈ యొక్క పోస్టులు అన్నిటికీ కూడా మనకి May 29న ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే కనుక యూపీ జోనల్ ఆఫీస్ ఎన్పిసిసి లిమిటెడ్ 1-123 వినీత్ కాండ్ గోమతి నగర్ లక్నో 226010 అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటుగా 1 సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ అన్నిటిని కూడా పట్టుకొని నోటిఫికేషన్లో ఇచ్చేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అటెండ్ అనేది అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని చూసుకున్నట్లయితే కనుక ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేటువంటి యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్, ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. ప్రజెంట్ ఈ యొక్క పోస్టులు అన్నిటినీ కూడా మనకి షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్లో ఇక వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది గైస్. సో ఇక కాంట్రాక్ట్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఫర్దర్గా కంపెనీ యొక్క రిక్రూట్మెంట్స్ని బట్టి ఈ యొక్క టర్మ్ అనేది కూడా ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి సో ఎవరు కూడా ఈ యొక్క ఛాన్స్ అనేది మిస్ అనేది చేసుకోవద్దు. సో ఇక పోస్టులకి సంబంధించిన లింక్స్ అన్నిటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక వేకెన్సీస్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరెన్నో జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.